సరే, అందరికీ సురక్షితమైన నీరు, పారిశుధ్యం అందించడంలో ఉన్న ప్రపంచ సవాల్ను ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి నలుగురిలో ఒకరికి ఇప్పటికీ సురక్షితమైన మంచినీరు అందట్లేదు. ఇది కేవలం ఒక అంకె కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలకు ఇది రోజువారీ వాస్తవం. మొదట ఈ సంక్షోభం ఎంత పెద్దదో చూద్దాం. ఇది కేవలం తాగునీటి సమస్య కాదు. ఇంకా పెద్ద సంఖ్యలో, అంటే 3.4 బిలియనుల మందికి సురక్షిత పారిశుద్ధ్య సేవలు అందుబాటులో లేవనమాట. అసలు సురక్షితంగా నిర్వహించడం అంటే ఏంటి? అంటే మన ఇంటి దగ్గరే కలుషితం కాని నీరు దొరకడం. అదేవిధంగా సురక్షిత పారిశుధ్యమంటే టాయిలెట్ ఉండటమే కాదు, వ్యర్థాల నిర్వహణ కూడా సురక్షితంగా జరగాలి. ఈ ప్రాథమిక సేవలు లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఒక్క 2019లోనే దాదాపు 1.4 మిలియన్ల మరణాలకు కారణం అసురక్షిత నీరు, పారిశుధ్యమే. ఈ మరణాల్లో అత్యధికం డయేరియా వల్లే జరిగాయి. చూడండి ఆ సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో. వ్యాధులను నివారించడంలో చేతులు కడుక్కోవడం ఎంత ప్రభావవంతమైనదో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. విషాదమేంటంటే 5ఏళ్లలోపు పిల్లలపై దీని ప్రభావం మరీ ఎక్కువ. ఏటా లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రపంచ సమాజం ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రపంచం ఎండీజీల నుండి మరింత సమగ్రమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు, అంటే ఎస్డీజీలకు మారింది. ఈ ఎస్డీజీ లక్ష్యం 6 అందరికీ నీరు, పారిశుధ్యం అందించాలని చెబుతోంది. ముఖ్యంగా మహిళలు, బాలికల అవసరాలపై దృష్టి పెట్టింది. సరే, లక్ష్యాలు బాగున్నాయి. మరి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య చాలా పెద్ద అంతరం కనిపిస్తోంది. సదుపాయాలు లేనివాళ్లు ఎక్కువ గ్రామాల్లోనే ఉన్నారు. దీనివల్ల ఎక్కువ భారాన్ని మోస్తున్నది మహిళలు, బాలికలే. నీటి సేకరణకు వాళ్లే గంటల తరబడి సమయం వెచ్చిస్తున్నారు. భౌగోళికంగా చూస్తే సబ్ సహారన్ ఆఫ్రికా ఈ విషయంలో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. గడువు దగ్గర పడుతున్నా పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. లెక్కలు స్పష్టంగా చెబుతున్నే, ఇదే వేగంతో వెళ్తే 2030 లక్ష్యాన్ని మనం అందుకోలేము. అంటే ప్రతి బిడ్డకు సురక్షిత నీరు అందిస్తామన్న మాట కేవలం వాగ్దానంగానే మిగిలిపోయేలా ఉంది. 2030 గడువు దగ్గర పడుతోంది. మరి అందరికీ సురక్షిత నీరు అనే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడున్న వేగం సరిపోతుందా?